శరీరములోని 8 భాగములు మొదట చెప్పడం జరిగినది. ఆ తర్వాత ఈ సూక్ష్మ శరీరము జాగ్రత్త స్వప్న 2 అవస్థలలో పనిచేస్తూ ఉన్నా సరే స్వప్న అవస్థ ఈ సూక్ష్మ శరీరానికి విభక్తి అవస్థ. ఎక్స్క్లూజివ్గా ఆ సూక్ష్మ శరీరము మాత్రమే పనిచేసే అవస్థ ఇది స్వప్నావస్థ అని చెప్పారు. స్వమాత్ర శేషేణ విభాతి. స్థూల శరీరం ఉండదు, కారణ శరీరము ఉన్నా సరే అది వ్యక్తీకరణ ఉండదు దానిది. కనుక ఈ సూక్ష్మ శరీరమే స్వప్నంలో ఉంటుంది. స్వప్నం ఎలా ఏర్పడిందో చూసాం మనం. అక్కడ ఈ యొక్క అంతఃకరణమే కర్త ఆది భావాన్ని పొంది విశ్వ మొత్తాన్ని సృష్టిస్తుంది. అందులో పనులన్నీ చేస్తుంది అంతఃకరణమే. మరి అందులో అనుభవాలు కూడా ఆ అంతఃకరణానికే వస్తూ ఉన్నాయి. ఈ విషయం ఎంత స్పష్టమైతే ఇది ఆ విశ్వమంతా సృష్టించేటువంటి శక్తి ఈ యొక్క అంతఃకరణానికి ఉన్నది అని తెలిసిపోతే తర్వాత స్టెప్లో ముందు ఈవెన్ జాగ్రత్త అవస్థలోని వ్యవహారాలన్నీ కూడా అక్కడ స్థూల శరీరం ఉన్నా మనకంటే భిన్నమైన స్థూల ప్రపంచం ఉన్నా సరే వీటితో పాటు ఈ అంతఃకరణమే మనకున్న ఈ సంసారాన్ని వ్యవహారాన్ని ప్రపంచాన్నంతా నిర్మిస్తుంది అనే ఒక స్థితి వస్తుంది, తెలుస్తుంది. ఆ తర్వాత మన ఎఫర్ట్ అంతా కూడా ఈ అంతఃకరణాన్ని సరి చేసుకోవడంలో దాన్నే ఆధ్యాత్మిక సాధన అంటారు. తో మన అంతఃకరణమును ప్రపంచంలో నుండి లాగి దాన్ని సెటప్ చేసి సెట్ రైట్ చేసి దాన్ని ప్యూరిఫై చేసి దాన్ని బ్యూటిఫై చేసి దాన్ని ట్రాన్సెండ్ చేస్తే అప్పుడు లోపలున్న నిజమైన ఆత్మవస్తువు మనకు తెలుస్తుంది. అది వేదాంతం అవలంబించేటువంటి ప్రక్రియ. తో అలా స్వప్నం గురించి చెప్తున్నప్పుడు శిష్యుడి మొహంలో ఒక ప్రశ్నలాగా బల్బు వెలిగింది. మరి ఆ సమయంలో ఆత్మవస్తువు రోల్ ఏమిటి, లోపలున్న చైతన్యం యొక్క రోల్ ఏమిటంటే అక్కడ చెప్పాడు యత్ర స్వయం జ్యోతి ఆర్ స్వయం భాతి అయం పరాత్మ. ఒక జ్యోతి స్వరూపంగా ఆ పరమాత్మ చైతన్యము స్వప్నంలో లోపల ప్రకాశిస్తూ ఉంటుంది. మరి ఆ దృష్టితో అంటే లోపల ప్రకాశిస్తున్న చైతన్య దృష్టితో ఆ స్వప్నాన్ని నిర్మించిన అంతఃకరణాన్ని ఇప్పుడు అనలైజ్ చేసి చూస్తే ఆ రెండింటి పొజిషన్ ఏమిటంటే ఈ యొక్క లోపలున్న ఆత్మ చైతన్యం అనేది ఓనరు, వాడు ఆ ఆత్మవస్తువు ఈ యొక్క అంతఃకరణాన్ని ఉపాధిగా టెంపరీగా కొంతకాలం ఉపయోగించుకొని దాని ద్వారా ఆ ప్రపంచాన్ని సృష్టిస్తున్నాడు. ఎలాగైతే ముందాక ఎగ్జాంపుల్లో సర్వవ్యాపృతికరణం లింగమిదం స్యాత్ వాస్యాధికమివ తక్షణ. సో ఒక దృష్టితో చూస్తే ఆ యొక్క ఉలి, ఆ చిజిల్ అండ్ హ్యామర్ అవి లేకుండా వడ్రంగి వాడు ఏ చక్కని చక్కడు. కాబట్టి ఆ దృష్టితో చూస్తే ఆ ఉలి అండ్ ఆ యొక్క చిజిల్ హ్యామర్ అవే చాలా గొప్పవి అని అనిపిస్తుంది. బట్ నిజంగా కొంచెం సూక్ష్మంగా వెళ్తే అవి జడమైనవి. ఈ వడ్రంగి వాడే వాటిని ఉపయోగిస్తున్నాడు ఆ యొక్క నగిసి అవన్నీ చెక్కడానికి. అయిన తర్వాత అవి అక్కడ పడేస్తున్నాడు ఆయన. అంటే వాటిని ఉపయోగించాలా ఉపయోగించొద్దా అనేటువంటి ఫ్రీడమ్ ఇతనుకు ఉన్నది, వాటికి లేవు కదా. ఆయన లేకుండా చలో నేనే చెక్కను చెక్కేస్తాను అని హ్యామర్ చిజిల్ అనుకుంటాయా? కెన్ దే డూ దట్ జాబ్? అనుకున్నాగా నాకు చేయలేవు. ఆయన పనక్కర్లే నేను చేసుకుంటాను, చేయలేవారు. ఇక్కడ కూడా మనం ఇప్పుడు అనుభవంలో ఉన్నటువంటి దృష్టితో చూస్తే ఇప్పుడున్న అనుభవం యొక్క ఆధారం ఏమిటి? అవివేకము, దేర్ఫోర్ అజ్ఞానం. అంటే వివేకము చేయనటువంటి అజ్ఞాన దశలో మనం ఇప్పుడు చూస్తున్నప్పుడు మొదట ప్రపంచమే సత్యం అనిపించింది. రెండవ స్టేజ్లోకి వస్తే అంతఃకరణం వల్ల ప్రపంచం అని తెలిసింది. ఇప్పుడు మూడో స్టేజ్కి మనం తీసుకెళ్ళి ఏం చెప్తున్నాడు అక్కడ? ధీమాత్రక ఉపాధి. ఈ ధీ అనేది, ఈ అంతఃకరణం అనేది ఈ పరమాత్మ వ్యక్తం అవ్వడానికి ఒక ఉపాధి మాత్రమే. అలా మనం ఇప్పుడు ఇంపార్టెన్స్ ఏ యొక్క జడ అనాత్మలకు ఇస్తున్నామో అక్కడి నుంచి ఇంపార్టెన్స్ తగ్గిస్తూ లోపలున్న ఆత్మవస్తువుకి ఇంపార్టెన్స్ ఇస్తున్నా కొద్దీ దాన్ని తెలుసుకోవాలి అనేటువంటి జిజ్ఞాస కోరిక పెరిగి ఈ వివేక వైరాగ్యాదులు అభ్యసించి తర్వాత ధ్యానం ద్వారా నిత్యానంద స్వరూపమైన ఆత్మానంద స్వరూపమైన ఆత్మవస్తువుని తెలుసుకోవచ్చు. ఆ విధంగా ఈ లోపల ఒక్కొక్క శ్లోకంలో మళ్ళీ అనలైజ్ చేస్తున్నా కొద్దీ ఎన్నో సాధనకి కావలసిన సూక్ష్మ విషయాలు మనకి గోచరం అవుతూ ఉంటాయి. ప్రతి శ్లోకం కూడా ఇట్ ఈస్ ఎ ప్రెగ్నెంట్ వర్స్ ఫిల్డ్ విత్ సో మచ్ ఆఫ్ డీపర్ మీనింగ్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ అస్ టు గెట్ అవర్ అండర్స్టాండింగ్ క్లారిఫైడ్ రిగార్డింగ్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్ ఇన్ అవర్ ఇన్నర్ పర్సనాలిటీ అండ్ ఎక్స్పీరియన్సెస్. సో ధీమాత్రక ఉపాధి. సో బల్బునే చూస్తుంటావు, బల్బు వెలుగుకే ఇంపార్టెన్స్ ఇస్తుంటావు, ఆ వెలుగులో అన్నీ చేస్తుంటావు. సో అన్నీ చేస్తున్నవాడు కాస్త కొద్దిగా అటెన్షన్ని మార్చి బల్బు దగ్గరికి వెళ్తాడు. బల్బు ఉండి వెలుగుతేనే కదా ఈ పనులన్నీ అవుతున్నాయి అంటాడు. ఇంకొక స్టేజ్కి వెళ్తే బల్బు వెలగడానికి కూడా కారణం ఎవరు?
అవునా కదా? వాడు ఆ ఎలక్ట్రిసిటీకి బల్బులు ఇవన్నీ ఫ్యాన్లన్నీ ఉపాధులు మాత్రం. ఉపాధి అంటే ఏంటి మనం చెప్పుకున్నాం చాలాసార్లు. తన యొక్క లక్షణాలను తాను దేనికి ఉపాధిగా ఉన్నదో దానిపైన ఆరోపించే ప్రయత్నం చేస్తుంది. అంతకంటే ముందు దేనికి ఉపాధిగా అది పనిచేస్తుందో అది లేకుండా ఆ ఉపాధికి విలువనే లేదు. లైక్ నేను నా యొక్క ఉపాధి అయినటువంటి మాటలు కదా. సో నా మాటలు వింటున్నారు. మీరు వింటున్నారా లేదా? ఇద్దరే తలాడించారు. ఓకే. సో నేను ఉపయోగిస్తున్నటువంటి ఉపాధి. సో ఆ మాటలనే ఉపాధి నా పైన ఆధారపడి ఉంది, కానీ నేను లేకుండా మాటలు ఉండవు. మాటలు లేకుండా నేను ఉండొచ్చు, మీరు హ్యాపీగా ఉండొచ్చు. అమ్మయ్య వాళ్ళ వెలిసినట్టుందని. సో నాకు ఇది ఉపాధిగా ఉంది, కానీ వింటున్న మీకు, మాట్లాడుతున్న నాకు కూడా ఏమనిపిస్తుంది? మాట్లాడే వాడిని నేనుగా అనిపిస్తుంది. అంటే మాట అనేది ఉపాధిగా తన యొక్క ఎఫెక్ట్ని, తన యొక్క ప్రభావాన్ని నా పైన చూపిస్తుంది. అర్థం పాయింట్? సో యూ ఆల్ విల్ టేక్ మీ ఓన్లీ a speaker now because you are seeing me through the speech. But am I the speaker or am I the only speaker? I can be many. I can be a speaker and I can be a singer. I can be beater, heater. ఎన్ని ఉంటాయి నాలో? I can be so many. And the best of all is I can be nothing. Keep quiet. Most joy. సో ఆ విధంగా ఆలోచించుకుంటే ధీమాత్రక ఉపాధి. అండ్ దెన్ ఇతని యొక్క గొడాసిటీ, గ్రేట్నెస్ ఏమిటి? లోపల ఉన్న ఆత్మ వస్తువు అంటే తాను ఉపాధిని ఉపయోగిస్తూ కూడా సాక్షిగా ఉంటాడు. మరి ఉపాధిగా ఉండడం అంటే తాను వాటిని ఉపయోగించడం, అంటే ఉపాధులను ఉపయోగించడం అంటే వాటి ద్వారా పనిచేయడము. అదే టైంలో సాక్షిగా కూడా తాను ఉండగలుగుతున్నాడు లోపల. ఈ స్థితినే మోక్ష స్థితి అంటారు. అంటే నా ద్వారా అన్ని పనులు జరుగుతూ వాటన్నిటికీ నేను ఎప్పుడైతే సాక్షిగా ఉంటాను, అంటే నాలో ఉన్న అన్ని ఉపాధులు ఉన్నాయి కదా, శరీరం ఒక ఉపాధి, ఇంద్రియాలు ఉపాధి, మనస్సు ఉపాధి, బుద్ధి ఉపాధి, ఇవన్నీ సక్రమంగా చేయవలసిన పనులు చేస్తూ కూడా వాటన్నిటికీ సాక్షిగా ఎప్పుడైతే మనం ఉండగలుగుతామో అప్పుడు మనం మోక్ష స్థితిలో ఉండడం. ఇప్పుడు సాక్షిగా ఉండట్లేదు. ఏం చేస్తున్నాం? మనం ఉపాధులు చేస్తున్న ప్రతి పనులని నెత్తినేసుకుంటున్నాం. దట్స్ వై వి ఆర్ సఫరింగ్. ఆ రెండిటి మధ్య ఉన్న ఆ యొక్క క్లోజ్ కనెక్షన్ ఎన్నో జన్మల అలవాట్ల ద్వారా ఏదైతే మనం ఏర్పరిచామో దాన్ని వివేకము, వైరాగ్యము, ధ్యానం, శ్రవణం, వీటి ద్వారా ఎప్పుడైతే విడగొడతామో అప్పుడు ఈ రైలు పట్టాలలాగా ఉపాధి తన పనులు చేస్తూ ఉంటుంది, సాక్షిగా నేను వెంట ఉంటాను కానీ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. యు ఆర్ లిబరేటెడ్. అట్ దట్ స్టేజ్ యాక్షన్స్ హ్యాపెన్ త్రూ అస్, వీ డోంట్ యాక్ట్. అయినా దెన్ వీ డోంట్ రన్ టు బికమ్ హ్యాపీ, వీఆర్ హ్యాపీ. అలాంటి ఒక డిఫరెంట్ స్టేట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో ధీమాత్రకోపాధి రసేక్షాక్షి నలిప్యతే తత్కృత కర్మలేశై యస్మాద్ సంగః తతేవ కర్మభిః నలిప్యతే కించిద్ ఉపాధినా కృతై అని అక్కడ ఘంటాపదంగా వల్లగుద్ది తన అనుభవంతో ఆదిశంకర్ల వారు మనకు చెప్పిన విషయం ఏమిటంటే ఉపాధి ద్వారా చేయబడుతున్న కర్మలు కానీ దానివల్ల వస్తున్న ఫలాలకు కానీ ఈ లోపల సాక్షిగా ఉన్నటువంటి ఆత్మవస్తువు ఎటువంటి లేపనం లేదు, అది అసంగమైనది. ఇది ఇక్కడ ఈ శంకర్ల వారు చెప్పారు. ఆయన చెప్పారని నమ్మడమే కాకుండా మన ఆలోచనలో మన అనుభవాల్లో ఉన్న రోజు వస్తున్న అనుభవాలను అనలైజ్ చేసి చూసినా ప్రతి క్షణం మనం అది చూస్తూనే ఉన్నాం. చెప్పండి, ఏ ఉపాధి ద్వారా చేయబడిన పని కంటిన్యూస్గా పర్మనెంట్గా మనం అతుక్కొని ఉంది? ఉందా? ఏదైనా కర్మ కానీ దానివల్ల వచ్చిన ఫలితం కానీ ఆ ఫలితం వల్ల వచ్చిన సుఖ దుఃఖాలు కానీ ఏదైనా పర్మనెంట్గా అంటుకొని ఉందా నాకు? అది ఎంతకాలం దానికి అన్నెసరీ వాల్యూ మనం ఇంపార్టెన్స్ ఇస్తామో అప్పటి వరకు అది అంటుకున్నట్టు ఉంటుంది. సడన్గా ఒక రోజు మనకి అనిపించి ఐఎమ్ అన్నెసరీ వరీ అని మనమే వదిలేస్తుంది దాన్ని. పిల్లవాడిని బాగు చేయుట అనే పెద్ద ఉద్యమాన్ని మొదలుపెట్టి సడన్గా 17-18 ఏళ్ల సమయానికి ఏది పిల్లవాడికి 17 ఏళ్ళు వచ్చేసరికి ఓ రోజు వెలుగుతుంది బల్బు. ఏంటా బల్బు లోపల వెలుగుతుంది? ఏ తండ్రి కూడా ఏ పిల్లవాడిని బాగు చేయలేడు. ఫర్ ఎగ్జాంపుల్, మా నాన్నగారు నన్ను బాగు చేశారా? క్లియర్గా అర్థమైపోయి ఇక వదిలేస్తాడు. స్వామీజీ ఇదిగో వీడిని మీకు అప్పు చెప్తున్నాను, అమ్మ నాయన ఇలాంటి రిస్కులు తీసుకునేది నేనే పెళ్లి చేసుకుంటాను. సరే, మొత్తం మీద కృష్ణ రామ దేవుడా అనుకుంటూ వీ ఓన్లీ గివ్ అప్ దాట్. హౌ వీఆర్ డూయింగ్?
ఎంత మిజరబుల్ ఎక్స్పీరియన్స్ అయినా అది లేదు మన దగ్గర. ట్రై చేసి చూడండి. ఒకప్పుడు చాలా అనుభవించినటువంటి దుఃఖము బాధని ఇప్పుడు గుర్తు చేసుకొని అంతే దుఃఖంగా ఉండే ప్రయత్నం చేయండి. నాట్ ఓన్లీ యూ డోంట్ బికమ్ మిజరబుల్, బట్ యూ విల్ లాఫ్ ఎట్ ఇట్, యూ విల్ స్మైల్ ఎట్ ఇట్. కుదరదు. ఎందుకంటే అసంగ ఏ అనుభవం కూడా మనని ఇంతవరకు అత్తుకునేది ఉండాల. నో రిలేషన్, నో ఎక్స్పీరియన్సెస్, ఆల్ ఆఫ్ దట్. సో యస్మాద్ అసంగ తతయేవ కర్మభి నలిప్యతే కించిదుపాధినా కృతై అని ఈ మాట మనం చెప్పుకుంటున్నప్పుడు, ఇది మూడోసారి చెప్పడం ఈ విషయాన్ని, ఒక అతి ముఖ్యమైన విషయాన్ని మనం అక్కడ చెప్పాం. ఏంటి? ఈ యొక్క ఉపాధులు చేసే కర్మలతో ఈ ఆత్మవస్తువు లేపమును పొందదు అనేది ఎప్పుడు వర్తిస్తుంది ఈ కండిషను? ఎప్పుడైతే ఉపాధులు దుష్కర్మలు చేయడం మాని సత్కర్మలకు వస్తాయో అప్పుడే. వింటున్నారా? ఆ దుష్కర్మలు చేస్తూ నా వలన వాటి వలన నాకు లేపం కలగదు అనేటువంటి స్థితి ఇంపాసిబుల్. ఎందుకంటే బై నేచర్ when the self is functioning through these instruments, only positive actions only happen. Wherever negative actions are happening, other than the self and the instruments, the third factor called as the individual fellow, jiva, with his selfishness and ego, he is born. వాడికే పాపపుణ్యాలు ఉంటాయి, వాడికే సుఖ దుఃఖాలు ఉంటాయి, లోపల ఉన్న ఆత్మవస్తువు ఆనందంగానే ఉంటుంది. సో ఇక్కడ మనం తెలుసుకుంది ఏమిటి? అక్కడ కర్మభి నలిప్యతే కించిద్ ఉపాధినా కృతై కర్మభి. దట్స్ వాట్ ఈస్ ద స్టేట్ వేర్ లార్డ్ కృష్ణ ఈజ్ దేర్. సర్వం అన్నీ చేస్తూ కూడా ఆయన అకర్తాహం అభోక్తాహం అనే స్థితిలో ఉంటాడు. ఉపాధులు చేస్తున్నాయి, లెట్ దెమ్ గో ఆన్ డూయింగ్. ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ వర్కింగ్ ఇన్ దిస్ వరల్డ్. సో ఉపాధులు చేస్తున్నందువల్ల నేను చేస్తున్నాను అనుకోవడానికి అక్కడ వీలు లేదు. లైక్ ఆ యొక్క పెట్రోల్ అనేది పరమాత్మ వస్తువు అనుకోండి, ఆ తర్వాత ఆ ఇంజన్ అవన్నీ ఉంటాయి కదా కారులో, స్కూటర్లో, అవన్నీ ఉపాధులు. సో ఆ స్కూటర్లో ఎన్నో ఇన్స్ట్రుమెంట్స్ పనిచేస్తున్నాయి, అవన్నీ కలిపి చివరికి హార్స్ పవర్ జనరేట్ చేస్తే ఆ చక్రాన్ని తిప్పుతాయి. అవునా? చక్రాన్ని కదిలిస్తాయి అంతే. ఆ కదిలింపబడుతున్నటువంటి ఆ యొక్క వస్తువు దేనైతే చక్రం అంటామో అది ఆ షేప్లో ఉంది కనుక అలా ముందుకు వెళుతున్నట్టుగా వెళ్తుంది. అది చాలా విచిత్రమే. బట్ ఆ స్కూటర్ వెళుతూ ఉన్నప్పుడు లోపల పెట్రోల్ వెళ్తుందా? పెట్రోల్ ఆల్సో రన్నింగ్ అనడానికి లేదు అక్కడ. పెట్రోల్ ఈజ్ ఆల్వేస్ దే. అది అక్కడ చుక్క అక్కడ పడుతున్నా కొద్దీ సమ్ స్పెసిఫిక్ హార్స్ పవర్ జనరేట్ అవుతుంది. ఎలా అవుతుందో కూడా అది పరమాత్మ యొక్క మాయనే. జీవితాంతం కార్లు స్కూటర్లు వేసుకొని తిరుగుతాం, కానీ ఇది ఎలా జరుగుతుందో ఎప్పుడూ ఆలోచించండి. ఈవెన్ దట్ మూమెంట్ ఆఫ్ ద వెహికల్ ఆల్సో ఈజ్ మిథ్యా. వెహికల్ ఈజ్ నాట్ మూవింగ్, ద టైర్ ఈజ్ రొటేటింగ్. అవునా కదా? బికాస్ ఆఫ్ ది కండిషన్ ఆఫ్ ది రొటేషన్ ఆఫ్ ది టైర్, దానిపైన ఒక దబ్బా డొక్కు కారు అని పెట్టి ఆ టైర్ పైన పెట్టిన కారు డొక్కులో ఒక రిటైర్డ్ పర్సన్ కూర్చొని కారు పోతుంది నేను పోతున్నాను అనుకుంటాడు. అక్కడ తాను పోవట్లా, కారు మూవ్ అవట్లా, టైర్లు కూడా కదలట్లేదు, అవి తిరుగుతున్నాయి అంతే. అదంతా రిలేటివే కాదా? కింద స్టేషనరీ అర్త్ ఉన్నది, దానిపైన టైర్ రొటేట్ అవుతూ ఉన్నది. ఒక్క 2 మిల్లీమీటర్లైనా సరే కారు యొక్క 4 టైర్లు ఆ భూమి పైనుండి ఉన్నాయనుకోండి, 2 మిల్లీమీటర్లు పైకి లేపండి, తర్వాత ఎంత స్పీడ్ అయినా తిప్పండి, పోతుందా? కారు పోతుందా చెప్పండి? సో దట్స్ ఓన్లీ రిలేటివ్. అక్కడ ఇంకో కండిషన్, టైరు భూమిపైన ఉన్నాయి 4ను, భూమి వెనకో ముందుకు వెళ్తుంది అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? విచిత్రంగా. ఇది ట్రెడ్మిల్ లాగా ఉంటుంది. అది ఏదో మనం బాగుతున్నట్టు అక్కడ రాస్తాం, అక్కడ ఏమి లేదు, అక్కడ కింద పడకుండా నిల్చున్నాము, అది వాకింగ్ చేసినట్టు అనిపిస్తుంది అక్కడ అంతే. అది వెనక్కి వెళ్తూ ఉంటే మనం అమ్మ ఐ వాక్డ్ 6 kilometers స్వామీజీ టుడే, రీచ్డ్ వేర్? నోవేర్ రీచింగ్. ఇట్స్ ఆల్ రిలేటివ్. ఇవి అవన్నీ ఆలోచిస్తూ ఉంటే అసలు ఈ ప్రపంచంలో అంతా ఏం జరుగుతుందో అని తెలుస్తుంది. మరి సూక్ష్మమైన వేదాంత ధ్యానం వరకు వెళ్ళలేకుండా వ్యవహారంలోని ఎన్నో రిలేటివ్ సమస్యలు ఏవైతే మనం టూ మచ్ ఇంపార్టెన్స్ ఇచ్చి సఫర్ అవుతున్నామో అవి తగ్గిపోతాయి. ఇది ఫస్ట్ స్టెప్. వేదాంత చేసే ఫస్ట్ హెల్ప్ అంటే ఏమిటంటే వ్యవహారంలో అన్వాంటెడ్ ట్రబుల్స్, ప్రాబ్లమ్స్ని మనం పక్కన పెట్టేస్తాం, తగ్గిపోతాయి. ఆ తర్వాత సబ్జెక్టివ్ ప్రాబ్లమ్స్ కూడా దాటేస్తాం. దెన్ యూ నో ద సెల్ఫ్ యాజ్ ద బ్లిస్. నలిప్యతే కించిద్ ఉపాధినా కృత, ఇవన్నీ చూసాం మనం. ఆ విధంగా చెప్పిన తర్వాత మనకి
ఈ లింగ శరీరం అనేది ఆత్మవస్తుకి సర్వ వ్యాపార కరణాలని చెప్పుకున్న తర్వాత ప్రతి వ్యక్తి తన అనుభవంలో చెప్పేటువంటి నాకు ఇప్పుడు కళ్ళు బాగా కనిపిస్తున్నాయి, ఆర్ నాకు చూపు బాగా ఉంది, నా చూపు మందగించినది, నా చూపు పోయినది, ఈ 3 సార్లు నా 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 అని వాడాడు కదా. నా చూపు బాగుంది, రాత్రి కూడా చూస్తాను అంటే గుడ్లగూబ కాదు, డే టైంలో దూరం నుంచి కూడా చూస్తాను అంటే గ్రద్ద. స్వామి ఏంటి మరి నువ్వు పక్షిలాగా ఎగురుతావని చెప్తున్నావు. సో నా చూపు బాగుందా, నా కంటి చూపు బాగుందా చెప్పండి. నా యొక్క కన్ను యొక్క పటిష్టత వలన ఇప్పుడు చూపు బాగుంది. మిస్యూజ్ చేయడం వల్ల టీవీ చూసి కొన్ని రోజులకు పాడైంది, ఇంకా అలాగే చూస్తూ ఉండడం వల్ల మొత్తం పోయింది. సో కన్ను చూపు బాగున్నప్పుడు కూడా లోపల ఎవడో చెప్తున్నాడా లేదా కన్ను చూపు బాగుందని, వాడు మారలేదు. చూపు బాగున్నందుకు వాడికి ఎక్స్ట్రా ఏం బెనిఫిట్ లేదు. సెకండరీ కొంచెం మందగించిన తర్వాత కూడా వాడికి తెలుసు లోపల ఉన్నవాడు. అప్పుడు కూడా మందగించినందుకు ఆ మనసు కొంచెం బాధపడుతుంది, కానీ లోపల వాడు దాన్ని వెలిగిస్తూ ఉంటాడు. అందుకే చూడండి, కొత్తలో మొదటిసారి 2 సార్లు ఆ చూపు మందగించినప్పుడు మరీ టెన్షన్ అయిపోతాయి. వారం రోజుల తర్వాత అలవాటు అవుతుందా లేదా? బీపీలు షుగర్లు వచ్చినప్పుడు కూడా అలాగే ఉంటుంది. మొదట్లో సడన్గా డాక్టర్ చూసి నీ బీపీ ఇంత ఉంది, ఇంకొంచెం ఉప్పు తింటే పోతావు అని, కానీ షుగర్ చూసి నాకు బీపీ ఆ షుగరా అని మొదటి రోజు టెన్షన్ చెవట్లు పట్టేసి వారం తర్వాత ఏమై నీకు బీపీ అట షుగర్ అట నీకు లేదేంటి అనేస్తాం. అది అలవాటు అయిపోతుంది. యూ విల్ టేక్, దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ దిస్ లైఫ్. బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఆల్సో వీ జస్ట్ టేక్ ఇట్ విత్ అస్. లైక్ మొదటి రోజు వేదాంత క్లాస్కి వచ్చినప్పుడు స్వామి చెప్పిన వేదాంతం అర్థం చేసుకోవాలా అని టెన్షన్. 4 రోజుల తర్వాత ఆయన దారి ఆయనే మంది ఆయన ఏదో చెప్పేది చెబుతుంటాడు. మంచి ఆయన కనుక కండిషన్ చేయడు, మనం పడుకున్నా ఏమనుకోడు. ఒకటే కండిషన్, గురక పెట్టొద్దు అంటాడు. అది రికార్డ్ అవుతుంది కాబట్టి. ఈజ్ ఆల్ లైక్ దట్. సర్వవ్యాపృతికరణం. తర్వాత సో ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్స్ అయినటువంటి ఇంద్రియాలలో ఉన్నటువంటి పటుత్వము, పటిష్టత, ఆర్ దానిలోని వైగుణ్యం వలన అంధత్వము, మందత్వము ఇవన్నీ ఉంటాయి తప్ప లోపలున్న ఆత్మవస్తువుకు వీటికి సంబంధం లేదు. ఆ స్థితి రావాలి మనకి. అలాగే బాధిర్యము, చెవిటివాడు, వినలేనివాడు, బాగా వినేవాడు, మందముగా వినేవాడు, మూకత్వము అలా అనర్గళంగా ఉపన్యాసం ఇవ్వడమో, బ్రహ్మాండంగా పాటలు పాడడమో, గమకాలు పాడడము, అవునా, ఎక్సలెంట్. కొందరు మధ్యమంగా ఉంటుంది మాట, కొందరు ఆ మెల్లిమెల్లిగా ఏజ్ దాటుతున్నా కొద్దీ ఇంట్లో కూడా అలవాటు అయ్యి ఆ మూకత్వం వచ్చేస్తుంది. ఏదో రోజుకు 2 సార్లు మాట్లాడతారు, అన్నం పెట్టు అంతే. తినేసి మళ్ళీ 4 గంటలు నో టాకింగ్. ఆ తర్వాత మళ్ళీ ఏమండి అన్నం పెట్టు, మళ్ళీ 3వసారి మూకత్వము. ఇవన్నీ కూడా బాధిర్య మూకత్వ ముఖా తథా ఏవ శ్రోత్రాది ధర్మా. అనా శ్రోత్రము మొదలగు ఇంద్రియముల యొక్క ధర్మాలు ఇవి, కానీ నతు ఆత్మన. మరి ఆత్మ యొక్క పొజిషన్ ఏంటి? వేత్త, వేత్తు. వాడు కేవలం వీటిని తెలుసుకుంటున్న వాడే. అంత బెస్ట్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు వాడు తెలుసుకుంటాడు, మందగిస్తున్నప్పుడు తెలుసుకుంటాడు. ఆ చూపు కానీ, ఆ మాట్లాడే శక్తి కానీ అవి పూర్తిగా శూన్యమైనప్పుడు కూడా వీడు తెలుసుకునేవాడే, కానీ వీడికి దానికి సంబంధం లేదు. సో జాగ్రత్తగా గమనించండి, సబ్జెక్ట్ ఏం చదువుతున్నామో మనం మిస్ అవ్వకూడదు. సూక్ష్మ శరీరము, దాని అనాలిసిస్, అందులోని భాగములైనటువంటి ఇంద్రియములు, వాటి యొక్క పటిష్టత, వాటి యొక్క వాటి యొక్క ఆ యొక్క కెపాసిటీ లేకపోవడం, సెనిలిటీ, దాని వలన ఆ యొక్క అనుభవాలలో ఆ సమస్యలు వస్తున్నాయి, కానీ ఈ లోపలున్న ఆత్మ వస్తువుకు దానికి సంబంధం లేదు. ఈ విధంగా అక్కడ ఆత్మానాత్మ బంధం ఏదైతే ఎన్నో జన్మలుగా గట్టిగా అతుక్కొనుందో వివేకం ద్వారా ఇప్పుడు సపరేట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ స్థితి వచ్చిన వాడు, ఈ శ్లోకాన్ని అర్థం చేసుకున్నవాడు ఎలా ఉంటాడు? చూపు బాగున్నప్పుడు ఈ చూపు కన్ను వలన అని తెలుసుకుంటాడు, కానీ దాంతోపాటు ఆ చూపును సద్వినియోగం కూడా చేసుకుంటాడు. పుస్తకాలు చదవడానికి కానీ, మంచి విషయాలు చూడడానికి కానీ. అదేవిధంగా ఉపయోగించుకున్న తర్వాత న్యాచురల్లీ ఇన్ టైమ్ ఎవ్రీబడీస్ ఐజ్ అండ్ ఇయర్స్ ఎట్సెట్రా డెఫినెట్లీ విల్ హ్యావ్ టు బికమ్ లో. తప్పదని, ఎప్పుడు ఒకేలాగా ఉండవు. అందరూ ఎవరైనా సరే పెద్దవాళ్ళు అవ్వాల్సిందే, ఈ ఇంద్రియాలు పటిష్టత పోవాల్సిందే కదా. చెప్పండి, 15-18 ఏళ్ళు ఉన్నప్పుడు ఎలా అనుకున్నాం మనం అందరం కూడా, ఐ కెన్ జంప్, ఐ కెన్ రన్, ఐ కెన్ డూ దిస్ దాట్. అప్పుడు అనిపించదు అసలు ఓల్డ్ అవుతామని చెప్పి. ఇప్పుడు పరిగెత్తండి,
ఒక ఇన్కమ్ ట్యాక్స్ వాడు వెంట పడితే పరిగెత్తాను తప్ప, ఆర్ లేకపోతే ట్రాఫిక్ పోలీసు లైసెన్స్ ఉందా అదర్వైజ్ పరిగెత్తామనండి. అప్పుడు జంపులు, డ్యాన్సులు. ఇప్పుడు కింద ఏదైనా వస్తువు పడినా సరే ఎవరినో చూస్తుంటాం, ఆయన అది ఎత్తి తీసినారని. ఎందుకంటే వంగితే మళ్ళీ లేవలేమని తెలుసు మనకి, పర్మనెంట్ ఆసనం అయిపోతుంది. నథింగ్ రిమైన్స్ పర్మనెంట్, ఇట్ గోస్. బట్ అతనికి ఏమనిపిస్తుంది, పటిష్టంగా ఉన్నప్పుడు వాడుకున్నాను, ఇప్పుడు వాటి యొక్క సమయం మెల్లిమెల్లిగా వస్తుంది. దేర్ వాట్ ఈస్ టు బి డన్, ఎంతలో దాని ద్వారా ఇప్పుడు కూడా ఉపయోగించగలగడం అంతే ఉపయోగించు. అండ్ వన్స్ టోటలీ దట్ ఈస్ గాన్, లెట్ అస్ సే ఎవరు అతనికి మిషన్లు పెట్టుకోడు, ఇది తెలిసినవాడు. ఎందుకు మిషన్ పెట్టుకుంటున్నావు స్వామి, మీరు చెప్పే వివేక్ చూడండి, చూడొద్దా వినొద్దా అని నాకు ఆన్సర్ చెప్పి ఇక్కడ తీసేసి ఇంట్లో మాత్రం పెట్టుకొని ఎవరెవరు ఏమంటున్నారు అవన్నీ వింటారు. అలా చేయడం. ఇప్పుడు పరమాత్మ ఈ చెవి తీసేసి ఏమంటున్నాడంటే, బయటి శబ్దాలు వినడం మానే లోపల నా ఓంకార శబ్దాన్ని విను అని చెప్తున్నాడు. వెర్ ఇస్ ద ప్రాబ్లం? లేకుండా ఏమంటాం మనమందరం, ఉన్నప్పుడేమో దుర్వినియోగం చేసుకొని ఇంద్రియాలని వాటి శక్తిని అవి సన్నగిల్లుతున్నప్పుడు ఏడుపు, నాకు వినిపించట్లా, నాకు అనిపించట్లా. స్వామీజీ ఒకప్పుడు ఇనుప గుళ్ళు కూడా కరిగించుకునేవాడిని, ఇప్పుడు ఏమిటో అన్నం చపాతి చూడగానే ఇండైజేషన్. అంటే అర్థం ఏంటి ఇక్కడ, ఈ జన్మే కాకుండా వచ్చే జన్మలోని 20% కోటా కూడా ఆల్రెడీ తినేసావు, ఇక ఆపే అని చెప్పడం. తిన్నది అరగట్లేదంటే 2 అర్థాలు, ఒకటి కోటా అయిపోయిందని, కానీ రెండోది పని చేయట్లేదని. సో క్లియర్ ఇట్ ఈస్. గో టు ద లిక్విడ్ డైట్. బట్ నువ్వు లిక్విడ్ అంటే నాకు వాళ్ళేమో అందరు, నువ్వు తినలా 20 ఏళ్ల క్రితం, అవునా? దట్ మీన్స్ ఎట్ ఆల్ టైమ్స్ హీ ఈజ్ నాట్ వరీడ్ బికాస్ ఆఫ్ ది చేంజెస్ ఇన్ హిస్ ఇన్స్ట్రుమెంట్స్. అది పాయింట్. ఒకసారి క్లిక్ అయితే వాటి నుండి మోక్షం పొందినట్టుగా, దుఃఖ నివృత్తికి కలిగింది కదా ఇప్పుడు. అంటే ఈ విధంగా నెగటివ్ రిజల్ట్ ఇది. ఈ ఉపాధుల వల్ల కలుగుతున్న దుఃఖముల నుండి నివృత్తి. తర్వాత పాజిటివ్ ఏంటి, ఆత్మ అనుభవాన్ని పొందడం, ఏదైతే ఆనంద స్వరూపం, అది పాజిటివ్ రిజల్ట్. అది నెక్స్ట్ శ్లోకాల్లో వస్తుంది. సో ఇక్కడ ఇది తెలుసుకున్నాక, ఇదే కాకుండా ఏది అంధత్వ మందత్వాలన్నీ ఆత్మకు సంబంధించినవి కావు, ఇవి శ్రోత్రాది ఇంద్రియముల యొక్క ధర్మములు. ఇంతే కాకుండా నెక్స్ట్ శ్లోకంలో ఉచ్ఛ్వాస నిశ్వాస విజృంభణ క్షుత్ ప్రస్పందన ఆది ఉత్క్రమణాదికా క్రియా ప్రాణాది కర్మాణి వదంతి తజ్ఞా. సరిగ్గా బోరబెట్టి ఆలోచించేటువంటి ప్రతి వారికి తెలిసేది ఏమిటి, ఇవన్నీ ప్రాణాది పంచప్రాణాలు, పంచ ఉపప్రాణాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క కర్మలు ఇవి. ఉచ్ఛ్వాసము నిశ్వాసము ఇవన్నీ కూడా. లోపలున్న ఆత్మవస్తువుకి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఉండవు. మనకేమనిపిస్తుంది, ఇప్పుడు ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేస్తూ ఉంటే మనం బతుకుతున్నాము అని వ్యవహారంలో మనకున్న ఆలోచన. వేదాంతంలోకి వస్తే ఇది మారిపోతుంది. ఇక్కడ ఏంటది మార్పు, నేను బతికున్నాను కనుక ఉచ్ఛ్వాస నిశ్వాసం, అంతే కదా. ఐఎమ్ అలైవ్ దేర్ ఫోర్ ఐఎమ్ బ్రీతింగ్, ఇన్హేలింగ్ అండ్ ఎక్సేలింగ్. నాట్ దట్ ఐఎమ్ ఇన్హేలింగ్ ఎక్సేలింగ్ దేర్ ఫోర్ ఐఎమ్ అలైవ్ అనా. అలాగనుకో తింటున్నాను కనుక బతుకున్నానండి, బతుకున్నాను కనుక తింటున్నాం. టోటల్ ఆ డెఫినేషనే మారిపోతుంది ఆ స్థితిలో. సో ప్రాణాది కర్మాణి వదంతి, అవన్నీ ప్రాణాల యొక్క కర్మలు. ఆ ఉచ్ఛ్వాస నిశ్వాస అవన్నీ కూడాను, అందులో కూడా మార్పులు ఉంటాయిగా. లైక్ ఓ ఏజ్లో బాగా ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు బాగా జరగడం వలన ఆ హెల్తీగా బాడీ కూడా ఉంటుంది, ఫుల్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. ఒక ఏజ్కు మళ్ళీ వస్తున్నప్పుడు ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తగ్గిపోవడమో లేకపోతే గాలి ఆడకపోవడమే, దాన్ని ఏమంటారు అత్తమ్మ కాదు, అవునా కదా. ఒక్కొక్క ఔన్స్ ఆఫ్ ఆ యొక్క గాలి కోసం ఇంత గాలి ఉంది పీల్చుకో, అవునా, అది కూడా అతనికే ప్రాబ్లం. ఆ ప్రాణశక్తి సన్నగిల్లుతున్న కొద్దీ కూడా మళ్ళీ ఇంద్రియాలలో శరీరంలో కూడా ఆ ఎబిలిటీస్ తగ్గిపోతాయి. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అనేటువంటి ప్రాణమయ కోశం యొక్క ఉదాహరణ తీసుకొని మనకేం చెప్తున్నారు, ఆ ప్రాణమయ కోశం చేస్తున్నటువంటిది ఇందాక ఎగ్జాంపుల్ చెప్పామే, ద డైజెస్టివ్ సిస్టము, ఎక్స్క్రిటరీస్, ఇన్ని సిస్టాలు ఉన్నాయి లోపల, సిస్టములన్నీ. ఇవన్నీ కూడా ఒక ఏజ్లో బాగుంటాయి, ఒక ఏజ్లో బాగుండవు. కారణం ఏంటి, ప్రాణమయ కోశంలోని మార్పు. సో
సో అది కూడా ఇంద్రియాల గురించి ఇందాక చెప్పాము, అలాగే అంతకుముందు శరీరం గురించి చెప్పుకున్నాం, అలాగే ఈ యొక్క ప్రాణమయ కోశాన్ని కూడా మనం ఎంత వీలైతే అంతగా దాన్ని రెగ్యులేట్ చేస్తూ దాన్ని డిసిప్లిన్ చేసుకుంటే అది సర్వీస్ ఎక్కువ కాలం ఇస్తుంది. ఏ ఇన్స్ట్రుమెంట్ అది అంతేగా, ఏ ఇన్స్ట్రుమెంట్ కూడా సరిగ్గా మెయింటైన్ చేయకుంటే సర్వీస్ ఎక్కువగా ఇవ్వదు, అంతేగా. రెండవది ఎంత దాన్ని సర్వీసింగ్ చేయించి ఓవరాలింగ్ చేయించినా పర్మనెంట్గా ఉండదు. ఉంటుందేంటి, ఒక కాలం తర్వాత దాన్ని తాత ముత్తాతలు ఇచ్చారని చెప్పి అది ఇంట్లో పెట్టుకోవడం తప్ప ఆ సైకిల్ తొక్కడానికి ఉండదు. అదే కొన్ని ఇళ్ళలో ఉంటాయి. ఇది 88 ఏళ్ల తాతగారు ఎవరికి ఇవ్వరు ఆ సైకిల్. ఏమయ్యా అంటే నా పెళ్ళప్పుడు మా ఊర్లో ఫస్ట్ టైం నాకు మా మామగారు ఇచ్చిన సైకిల్. నోబడీ షుడ్ టచ్ ఇట్. జాగ్రత్తగా చూస్తే ఏముంటుంది తెలుసునా, ఆ సీటు ఈ సీటు కాదు, ఆ టైరు ఈ టైరు కాదు, ఆ రిమ్ము ఈ రిమ్ము కాదు, ఆ బ్రేకులు ఈ బ్రేకులు మారిపోయాయి, అన్నీ మార్చాడు. మరేమన్నా అంటే తాతగారు మా మామగారు ఇచ్చిన సైకిల్ ఒక్క పార్ట్ కూడా లేదు. మీరు అలా అనొద్దు స్వామి, నిజం కాదు. నథింగ్ రైట్ ది సేమ్. తెలుసుగా సైన్స్ చెప్తుందా లేదా, ఎవ్రీ 7 years మన బాడీలోని ఆల్ ది సెల్స్ ఆఫ్ ద బాడీ దే చేంజ్. ఆల్ అంటే ఆల్, బ్లడ్, బోన్స్, బోన్ మ్యారో దాకా అన్నీ మారిపోతాయి 7 ఏళ్ళకి ఒకసారి. అంటే మీకు 50 ఏళ్ళు ఉన్నాయంటే ఆల్రెడీ 7 సార్లు శరీరం మారిపోయింది పూర్తిగా, 100%. అంటే మనకి ఇవన్నీ ఆలోచించం కనుక అనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా ప్రాణాది కర్మాని. ప్రాణం యొక్క ధర్మాలేంటి, అశన, పిపాస. సో అందుకే ఎవరైతే యోగ సాధన చేస్తూ ఆ ప్రాణమయ కోశాన్ని దాటుతారో వాళ్ళకి అశనా పిపాసలు ఉండవు. నో హంగర్, నో థర్స్ట్. దేర్ ఆర్ గ్రేట్ యోగీస్ ఈవెన్ నౌ. ఉంటున్నారా? ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ పెద్ద యోగ సమాధిలోకి వెళ్ళక్కర్లేదు, ప్రాణమయ కోశం దాటి మనోమయ కోశంలోకి వెళ్ళినా సరే ఆకలి దప్పుకలు ఉండవు. ఇది 3 కేసుల్లో జరుగుతుంది. ఎవరైతే తమ మనోబుద్ధులని రిసెర్చ్ అనేటువంటి పెద్ద ప్రక్రియలో పెడతారో సైంటిస్టులు ఉన్నారా లేదా, ఆకలి దప్పుకలు ఉంటాయి వాళ్ళకి. దే ఆర్ సో మచ్ డీప్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్. వన్ గ్రేట్ సైంటిస్ట్ గురించి విన్నాం. ఆ 42 రోజుల తర్వాత రూమ్లోంచి బయటికి వచ్చి తలుపు తీసి కనుక్కున్నాను అని జంప్ చేశాడు ఆయన. అదేదో ప్రిన్సిపల్ నాకు గుర్తు రావట్లే, సైంటిస్ట్ పేరు కూడా. వెన్ హీ వాజ్ షౌటింగ్ ఎవ్రీబడీ కేమ్. అండ్ వాళ్ళు వచ్చి ఆయన ఆనందాన్ని చూస్తూ దాంతోపాటు అక్కడ ఎంతో దుర్గంధం రావడం ఇన్ దట్ ఏరియా దే అబ్జర్వ్. వెరీ బ్యాడ్ ఓడర్ అండ్ స్మెల్. ఎక్కడి నుంచి వస్తుంది లోపలికి వెళ్ళి చూస్తే 30-40 days నుంచి అతనికి ఇచ్చిన బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అవన్నీ అక్కడే ఉన్నాయి. హీ డిడ్ నాట్ ఈట్ ఎనీ వన్ ఆఫ్ దెమ్. అశనా పిపాస ఉండదు ఒక సైంటిస్ట్కి, ఇంటలెక్చువల్. అలాగే ఒక డివోటీ ఆ పరమ భక్తిలో ఉండి ఆ భజనలు కీర్తనలు పడుతున్న వాడికి ఆకలి ఎక్కడ ఉంటుంది. అలాగే ఎవరైతే ఇమోషనల్గా ఫ్రస్ట్రేట్ అవుతారు, అవునా కదా, ఇళ్లలో చూస్తుంటాగా, నాకు మనస్సు అన్నం తిను మనస్సు బాగాలేదు, అది కూడా ప్రాణమయ కోశాన్ని దాటిన స్థితే. కానీ దిక్కు లేకుండా అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్. ఏదో ఎగ్జామ్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు కదా, తినబట్టే తినరు. ప్రేమలో ఫెయిల్ అయిన వాళ్ళు, బిజినెస్లో ఫెయిల్ అయిన వాళ్ళు, అది కూడా పర్మనెంట్ ఉండదు. 4 రోజులతో తే అని 4 రోజులు మొత్తం లాగిస్తారు ఆల్ ది కోట. సో ప్రాణాస్య ధర్మం అశనా పిపాసే. సో విషయాలు చూడడం జరిగింది, స్థూల శరీరం చూడడం జరిగింది, సూక్ష్మ శరీరం చూడడం జరిగింది, అందులోని ప్రాణముల గురించి చెప్పడం జరిగింది, అలాగే అందులోని ఇంద్రియాల గురించి కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఆ యొక్క అంతఃకరణం గురించి కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు అంతఃకరణంలో ఒక అతి ముఖ్యమైన విషయం గురించి చెప్పాలి, అది ముందుకు వస్తుంది. ఏమిటది? మరి ఇన్ని వాటంతట లోపల ఆత్మ వెలిగిస్తుంది అంటున్నారు, అది సాక్షి అంటున్నారు, ఇవన్నీ ఉపాధులు అంటున్నారు. ఈ ఉపాధులన్నీ పనులు చేస్తున్నాయి. సో ఆత్మ చైతన్యం వెలిగిస్తుంది, ఉపాధులు పని చేస్తున్నాయి. మరి తలనొప్పి నాకు వస్తుంది ఏమిటి, దుఃఖాలు నాకు వస్తున్నాయి ఏమిటి, బాధలు నాకు వస్తున్నాయి ఏమిటి? ఐ మే నాట్ ఎక్స్పీరియన్సింగ్ మిజరీ. అక్కడ ఆ రమణ మహర్షి గారు అడిగినట్టుగా ప్రశ్న, ఈ బాధ పడుతున్నవాడు ఎవడో నువ్వు ఎంక్వైరీ చేసావా ఎప్పుడైనా? వాడినే జీవుడు అంటారు. ఆ జీవుడు అనేవాడు కూడా ఒక గొప్ప థాట్ చెప్తున్నాను వినండి. ఆ జీవుడు అనేవాడు కూడా లోపల ఎవరైతే పుట్టినప్పటి నుంచి పోయే వరకు ఎన్నో పనులు చేస్తూ ఎన్నో సాధించాలి అనుకుంటున్నాడో వాడు కూడా ఆ ఆత్మ చైతన్యం యొక్క ఒక ఉపాధి మాత్రమే.
ఎప్పుడైతే ఇది మనం తెలుసుకుంటామో ఏం జరుగుతుంది, ఈ యొక్క లోపల ఉన్న ఈగోకి టూ మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఏదైతే ఇస్తున్నామో అది తగ్గిపోతుంది. బి అటెంటివ్. ఎప్పుడైతే ఈ అహంకు ఇంపార్టెన్స్ ఇవ్వడం తగ్గిస్తామో, ఈ అహానికి సంబంధించిన మమ అనేదైతే ఉంటుందో కదా, ఏ మేరా ఓ మేరా, ఆ మమత్వం కూడా తగ్గిపోతుంది. సర్ప్రైజింగ్లీ అహంకారము మమకారము ఎప్పుడైతే కొద్ది కొద్దిగా లిక్విడేట్ డైల్యూట్ అవుతుంటాయో ఆ లోపల ఉన్న ఆనందం అనేది వ్యక్తం అవుతూ ఉంటుంది. జస్ట్ లైక్ ఏ చైల్డ్. చైల్డ్కి అహమం ఎక్కువ ఉండదు, మమకారం ఎక్కువ ఉండదు, అందుకే వాడిలో ఆనందం ఎక్కువ ఉంటుంది. వాడికి చిన్న చాక్లెట్ ఇచ్చినా ఈ ఫీల్స్ వాడు నోబెల్ ప్రైజ్ ఇచ్చినంత హ్యాపీనెస్. అదే ఓల్డ్ పీపుల్కి నోబెల్ ప్రైజ్ ఇచ్చిన చాక్లెట్ అంత వాల్యూ ఉండదు. ఎందుకు? ఆ అహంకారం మమకారం ఎంత ఉందంటే వాళ్ళకి అది కావాలి ఇది కావాలని సో మచ్ ఆఫ్ నెత్తిన లోడ్ వేసుకొని లోపలున్న ఆనందాన్ని వాళ్ళు వ్యక్తం కాకుండా అడ్డుకుంటున్నారు. సాధు సంతు మహాత్ముల యొక్క స్థితి ఏమిటి? వాళ్ళకి అహం అండ్ మమ అండ్ జీరో, దేర్ ఫార్ మిజరీ ఈజ్ జీరో, దేర్ ఫార్ హ్యాపీనెస్ ఈజ్ ఇన్ఫైనైట్, అన్కండిషనల్. దాని గురించి ఇప్పుడు చెప్పబోతున్నారు, జాగ్రత్తగా వినండి. ఈ శ్లోకాల ద్వారా లోపల నేను అనేవాడిని ఎక్కడ పుడుతున్నాను, వాడి యొక్క అస్తిత్వం ఏంటి, వాడి యొక్క యాక్చువల్ కెపాసిటీ ఏమిటి, వాడి రోల్ ఏమిటి, పొజిషన్ ఏమిటి, అది తెలుసుకున్నాం అనుకోండి, ఒక గొప్ప బ్రేక్ త్రూ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. సందర్భంలో ఫిట్ అవుతుందో లేదో అయినా చెప్పుకుందాం. ఏమిటంటే ఎక్కడెక్కడైతే మనం ప్రపంచంలో హీరోగా ప్రూవ్ అవ్వాలనుకుంటుంటామో అక్కడక్కడ ఆ ప్రపంచము నెత్తిన మొట్టిగా వేస్తుందా లేదా మనకి? అంటే అర్థం ఏంటి? అక్కడ నీ లెవెల్ ఏంటో తెలుసుకో. అదే కాళీయం అనేటువంటి పాము, దానికి ఇన్ని పడగలు అనేటువంటి అహంకారం. అహంకారం నుండి రాగద్వేషాలనే విషం కంటిన్యూగా ఎక్స్ప్రెస్ చేస్తూ ఆ కృష్ణుడి భక్తులైనటువంటి ఆ గోప బాలులని ఆ యొక్క యమునా నదిలోకి రాకుండా భయపెడుతూ ఏడిపిస్తూ ఉంటుంది. కృష్ణుడు ఏం చేస్తాడు? అప్పుడు వాడి నెత్తిపైన డ్యాన్స్ చేస్తాడు, చేసి ఆ పాములోని అహంకారం అనే విషయాన్ని తొలగిస్తాడు. అప్పుడు ఆ నది ప్యూరిఫై అయిపోయింది. నది అంటే నేచర్. అక్కడ ఉన్నటువంటి ఆ పిల్లలందరూ కూడా ఫియర్లెస్ అయిపోయారు. హ్యాపీనెస్ తెలుసుకుంటే చాలా గొప్ప విషయం. టైం పడుతుంది. మనము మన అహంకారం వలన మననే బాధ పెట్టడమే కాకుండా చుట్టుపక్కల ఎంతమందిని ఎంతగా బాధ దుఃఖపెడుతున్నాం. ఇది ఎన్ని రకాలుగా వ్యక్తం అవుతుందో అహంకారం, వేరే రకాలుగా వ్యక్తం అవుతుంది. అనుక్షణం అది వస్తున్నాం. బట్ దాని జెనిసిస్ ఏమిటి, దాని బర్త్ ఏమిటి, దాని యొక్క కెపాసిటీ ఏమిటి ఇప్పుడు మనం చూడబోతున్నాం. చూడండి 103. అంతఃకరణమేతేషు చక్షురాదిషు వర్ష్మణి అహమిత్యభిమానేన తిష్ఠత్యాభాస తేజసా. చెప్పండి. అంతఃకరణమేతేషు చక్షురాదిషు వర్ష్మణి అహమిత్యభిమానేన తిష్ఠత్యాభాస తేజసా. అర్థమేనండి. ఇక్కడ శిష్యుడు అడిగిన ప్రశ్న ఏమిటి అంటే, ఆ ప్రశ్న బ్యాక్గ్రౌండ్ ఏమిటి? మరి ప్రపంచంలో విషయాలు మారుతూ ఉంటే, ఫ్రెండ్స్ వాళ్ళు అలా బిహేవ్ చేస్తుంటే నాకు దుఃఖం ఎందుకు వస్తుంది? అలాగే ఈ వస్తువులు కూడా మారుతుంటే నాకు దుఃఖం ఎందుకు వస్తుంది? శరీరానికి రోగాలు వస్తే నాకు దుఃఖం ఎందుకు వస్తుంది? అలాగే ఇంద్రియాలను పటుత్వం కోల్పోతే నాకెందుకు దుఃఖం వస్తుంది? ఇది కదా ప్రశ్న, జెన్యున్గా అడగాలి. సో ఆత్మ ఈజ్ ఇల్యూమినేటింగ్ దెమ్, ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ వర్కింగ్, బట్ వై ఐఎమ్ బికమింగ్ మిజరబుల్? ఓ అదా, అది నీ యొక్క అవివేకం వలన. ఏం చేసిందా అవివేకం? అవివేకం అనేది ఒక స్పెసిఫిక్గా ఉండదు. అవివేకం ఈజ్ అబ్సెన్స్ ఆఫ్ థింకింగ్. దే ఇస్ నాట్ ఎస్ అబ్స్ట్రాక్ట్ థింగ్. అర్థమైందా? జ్ఞానం పొందడానికి ఏదో ప్రయత్నం చేస్తాం కానీ అజ్ఞానం పొందడానికి కూడా చేస్తాడా? అది ఉంటుంది అలాగే. అలాగే అవివేకం అనేది అక్కడ హ్యాండే ఉండదు. అక్కడ అవివేకం ఈజ్ ఈక్వల్ టు అబ్సెన్స్ ఆఫ్ వివేకం అంతే. వింటున్నారా? కొంచెం పట్టుకోండి ఆ పాయింట్ని. అంటే అవివేకం ట్యాబ్లెట్ ఇవ్వండి సార్ షాప్లో అని అనుకోవడం కాదు. అక్కడ వివేకం చేయకపోవడాన్ని అవివేకం అంటారు. ఆ ఇవ్వబడిన బుద్ధిని సద్వినియోగం చేయకపోవడం. దానివల్ల ఏం జరిగింది? ఒక విచిత్రమైనది జరిగి ఆ యొక్క సెటప్ సిస్టమ్ని మనం కంటిన్యూగా ఫాలో అవుతూనే ఉన్నాము.
దాన్ని మార్చాలనే ప్రయత్నం కూడా చేయట్లేదు కదా. కొందరికి ఉంటుంది, ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ అస్ వీ డోంట్ వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ అవర్ రొటీన్ హ్యాబిచువల్ కంఫర్ట్ జోన్ కదా. కారులో కూర్చుంటావు, వెనకాల కూర్చుంటావు, అదొక అలవాటు అయిపోతుంది. నాకు వెనకాలే బాగుంటుందని అనిపిస్తుంది, యాక్చువల్గా ముందుకెళ్తే ఇంకా బాగుంటుంది. ఇటువైపు చూడొచ్చు, అటువైపు చూడొచ్చు, ముందు చూడొచ్చు, వీడు బ్రేక్ వేస్తున్నాడా యాక్సిడెంట్ వేస్తున్నాడా చూడొచ్చు, వాడు పొరపాటు చేస్తే విండో తీసి దూకొచ్చు కూడా. కానీ బట్ వీ గెట్ కండిషన్డ్, వెనకే బాగుంటుంది అనుకుంటా. అందులో కూడా నేను లెఫ్ట్ సైడే కూర్చుంటాను అనుకుంటాను. అవుతుందా లేదా? బట్ మెనీ ఏ టైమ్స్ రైట్ సైడ్ ఇఫ్ ఇట్స్ బెటర్ ఆల్సో. చాలా చోట్ల ఒక అలవాటు అనేది ఒక కంఫర్ట్ ఇచ్చి దానికంటే గొప్ప ఆనందాన్ని నుంచి మనం దూరం చేస్తాం. లైక్ చాలామంది పెద్దవాళ్ళు అయ్యా రిటైర్ అయ్యారు, మార్నింగ్ వివేక్ చూడడానికి క్లాసు రావచ్చు కదండి. నో స్వామిజీ, యు ఆర్ కండక్టింగ్ క్లాస్ అన్నెసెసరీలీ ఇన్ మై జాగింగ్ టైం. కొన్ని నేను మైక్ పెట్టుకొని మీ వెంట జాగ్ చేయాలా? నో నో, దట్ ఈస్ ఎ డిస్టర్బెన్స్ టు అస్. హాయిగా ఐ వాజ్ రిమెంబరింగ్ ఆల్ మై పాస్ట్ మిజరీస్ అండ్ వాకింగ్, డోంట్ కమెంట్ దిస్. అదొక ఆనందము జాగింగ్లో. అది లేదా ఆనందం అంటే ఉంది అందులో, బట్ దెన్ వీ గెట్ హ్యాబిచుయేటెడ్ టు దట్ అండ్ దేర్ ఫార్ వీ డోంట్ వాంట్ టు ఎక్స్పోజ్ అవర్ ఇంటలెక్ట్ ఫర్ ద హయ్యర్ థింగ్స్. అవుతుందా లేదా చెప్పండి అమ్మా. చాలామంది కొందరికి న్యూస్ పేపర్ రీడింగ్ అది పెద్ద బ్రహ్మ విద్యలాగా పెట్టుకొని, బ్రహ్మ విద్య టైంలో న్యూస్ పేపర్ రీడింగ్ కాబట్టి వివేకం చేసి బ్రహ్మ విద్య సాక్రిఫైస్డ్ ఫర్ న్యూస్ పేపర్ విద్య. ఏమన్నా అంటే అలవాటు, అది అనడానికి ఉండదు అక్కడ. అందుకే ఆ కాలంలో గురువులు చాలా తెలివైన వాడు, మాలాగా మొద్దులు కాదు. వాళ్ళు ఏం చేస్తారు, ఎడా ఆశ్రమంలో కూర్చుంటారు అంతే. వాళ్ళు వెళ్ళి మీ దగ్గర రండి నాయన వివేక చూడమండి, వినండి ఆయన, అప్పుడే మాకు తిన్నది అరుగుతుంది అని వాళ్ళకి ఆ ఫీలింగ్లు ఉండవు. వస్తే వాడిని రాజీరంపాన పెట్టి శిష్యుడిని అప్పుడు వివేక చూడమనికి అర్హుడు అవుతే బోధిస్తారు. 10 ఏళ్ళు సేవ చేయించుకొని అర్హుడు అవుతే బోధిస్తారు. అర్హుడు కాలేదనుకోండి, పని అయింది ఆయన వెళ్ళిపో నెక్స్ట్. ఐ థింక్ నేను కూడా అలాగే చేయాలి. సో ఇఫ్ యూ అండర్స్టాండ్ దీస్ ఎగ్జాంపుల్స్, ఇక్కడ ఏమవుతుందంటే అంతఃకరణం లోపల ఇన్స్ట్రుమెంట్స్ ఏం చేస్తుంది, ఏతేషు చక్షురాదిషు వర్ష్మణి, చక్షురాదిషు అండ్ వర్ష్మణి. ఏతేషు అంటే ఇవన్నీ, ఈ యొక్క చక్షువులు అనేటువంటి జ్ఞానేంద్రియాలు, నోరు ఇట్లా ఇత్యాది కర్మేంద్రియాలు, వర్ష్మణి అంటే శరీరము, దాంట్లోని మార్పులు. శరీరంలో మార్పులు ఆల్రెడీ చూసాం మనం, లావుగా ఉండడం, సన్నగా ఉండడం, అవన్నీ కదా శరీరంలో మార్పులు. పొట్టిగా ఉండడం, పొడుగ్గా ఉండడం, ఆరోగ్యం ఉండడము, అనారోగ్యాలు రావడం, యంగ్గా ఉండడం, మిడిల్ ఏజ్ రావడం, ఓల్డ్ ఏజ్, ఇవన్నీ శరీరం. సో అంతఃకరణం ఏం చేస్తుంది, ఈ యొక్క ఇంద్రియాలు ఇవన్నీ ఏవైతే మారుతున్నాయో చేరుతున్నాయో వీటన్నిటితో అహమితి అభిమానేన తిష్టతి. ఈ యొక్క సెంటెన్స్ గట్టిగా పట్టుకోండి. అంటే లోపల ఉన్న అంతఃకరణం అనేది వీటన్నిటితో అహం అనే అభిమానంతో అది అక్కడ కూర్చుంటుంది. అంటే అవి చేస్తున్నప్పుడు పనులు తాను చేస్తున్నట్టుగా అది భావిస్తుంది. అంటే వాటితో అది తాదాత్మ్యం పొందుతుంది, ఐడెంటిటీ పొందుతుంది. దాని యొక్క నేచర్ అది. ఎంతవరకు ఈ నేచర్ ఇలా వచ్చిందయ్యా అంటే మనం వివేకం చేయట్లేదు కనుక ఆ యొక్క ఇంద్రియాలు చేస్తున్న పనులను ఇది తాను చేస్తున్నట్టుగా టోటల్గా మనతో అభిమానాన్ని పొందేస్తుంది. ఇక్కడ అభిమానం అంటే అవితహమానం. మానం ఇస్ మెజరింగ్ ఇట్ సెల్ఫ్ విత్ ద ఇన్స్ట్రుమెంట్స్ అండ్ ఐడెంటిఫైయింగ్ ఇట్ సెల్ఫ్ విత్ దెమ్. తెలుగులో అభిమానం కాదు, ఇక్కడ సంస్కృతంలో అభిమానం ఇస్ ఐడెంటిఫికేషన్. అహం ఇది అభిమానేన అంటే చాలా జాగ్రత్తగానండి. ఇవన్నీ కూడా ఈ ఇంద్రియాలు ఇవన్నీ కూడా ఈ అంతఃకరణానికి యాక్చువల్గా అవి ఆబ్జెక్ట్స్ అవి ఆబ్జెక్ట్స్ ఆఫ్ పర్సెప్షన్ అవి అవన్నీ కూడా ఇదం మాత్రమే. కానీ ఈ అంతఃకరణం అనేది వాటితో అహం అనే వృత్తి పెట్టి తాదాత్మ్యం పొందుతుంది. అంటే కన్ను చూస్తూ ఉంటే మనస్సు కాస్త, అంతఃకరణం అంటే ఇక్కడ మనస్సు అనుకోండి, ఆ మనస్సు కాస్త కన్ను చూస్తూ ఉంటే నేను చూస్తున్నాను, ఇది ఒక అలవాటు అయిపోయింది. ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాము, గుర్తుపెట్టుకోండి. సో అహమితి అభిమానేన తిష్టతి. సో ఏ ఇన్స్ట్రుమెంట్లు చేస్తున్నా ఇది నేనే చేస్తున్నాను. నిన్న కూడా ఎగ్జాంపుల్ చెప్పుకున్నాగా, ఆ సర్వెంట్లు వంట చేస్తే వాళ్ళు బాగా చేస్తే మనం చేస్తున్నాము. ఇల్లు నీట్గా క్లీన్గా ఉందండి, బాగా మెయింటైన్ చేశారండి, ఏమనుకున్నారు? గార్డెన్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. సో అక్కడ సర్వెంట్లు చేస్తున్న పనులన్నీ అహమితి అభిమానేనా చేసుకుంటావా లేదా? కార్యకర్తలంతా కష్టపడి ఓట్లని తీసుకొస్తే MLA మినిస్టర్ మీన్స్ ఈ స్టార్ట్స్ స్టీరింగ్ ఇన్ ఏ మినీ వే.
యాజ్ హీ గెట్స్ ఎక్స్పీరియన్స్ హీ బికమ్స్ మెగా. వాడు పని చేస్తే మనకి రిజల్ట్. ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్న పాయింట్, 4వసారి రిపీట్ చేయడం ఏమిటంటే, వివేకం చేయకపోవడం వలన ఆ యొక్క పరికరాలు పనిముట్లు చేస్తున్న పనితో ఈ అంతఃకరణం అనేది అభిమానాన్ని పొంది తాదాత్మ్యాన్ని పొందింది. ఎంత గట్టిగా తాదాత్మ్యాన్ని పొందిందంటే దాన్ని విడదీస్తామనే థాట్ కూడా రావట్లా. పోనీ సత్సంగంలో స్వామి చెబుతున్నారా అంటే వినడానికి భయము, కోపము. చూపు మందగించింది అని వస్తే, చూపు కొంచెం కంటికయ్యా మందగించింది, నువ్వు మనస్సులో మాత్రం చల్లగానే హ్యాపీగానే ఉండు, ఇంతకాలం దేవుడు ఆ చూపు ఇచ్చాడు, ఆయనకి థ్యాంక్ యూ చెప్పండు. అదే స్వామి నువ్వు వేదాంతం చెప్తారు, నువ్వు మంచి డాక్టర్ పేరు చెప్తారని వస్తే అవునా కదా, వీ బికమ్ ఇమోషనల్ దే, వీఆర్ నాట్ రెడీ టు ఈవెన్ రిసీవ్ దట్ నాలెడ్జ్. అంతగా అభిమానం జరిగిపోయింది. అహమితి అభిమానేన తిష్టతి, కంటిన్యూస్గా చాలా. సో ఇక్కడ ఏంటి ఇంట్రెస్టింగ్ పాయింట్, అంతఃకరణం లేకుండా ఇంద్రియాలు పనిచేయవు. కానీ ఇంద్రియాలు పనిచేస్తున్నప్పుడు వాటి యొక్క పటిష్టత పటుత్వముతో తాదాత్మ్యం పొందాలా పొందకూడదా అనేటువంటి లిబర్టీ మన అంతఃకరణానికి ఉన్నది. కానీ అది ఎప్పుడు ఆ లిబర్టీని మిస్యూజ్ చేసుకుంటుంది. ఎలా మిస్యూజ్ చేసుకుంటుంది? ఇందాక చెప్పినట్టుగా అవి బాగా చేస్తుంటే పాజిటివ్ ఇగో, ఇన్స్ట్రుమెంట్ బాగా పనిచేస్తుంటే. అవి చేయలేదనుకోండి నెగటివ్ ఇగో. both are wrong. They are doing their work according to their capacity. మరి ఒక ప్రశ్న, ఈ అంతఃకరణం కూడా వాటి వలననే, ఏది ఇంద్రియాల వలననే జడమే కదా. ఇది సటిల్ మ్యాటర్, అది గ్రాస్ మ్యాటర్. మ్యాటర్ తెలుసు కదా, ఏమి మ్యాటర్ ఉందా లేదా? ఎక్కడ స్వామిజీ ఈ రెండింటి మధ్య ఉంది కానీ ఇంకెక్కడ మ్యాటర్. సో ఈ గ్రాస్ మ్యాటర్ అర్త్, లిటిల్ సటిల్ మ్యాటర్ వాటరు కదా, దానికంటే సటిల్ మ్యాటర్ ఫైరు, ఫైర్ మ్యాటరే, దానికంటే సటిల్ ఎయిర్, దానికంటే సటిల్ ఆకాశం, ఆకాశం కంటే సూక్ష్మమైన మ్యాటర్ పేరే మనస్సు. మైండ్ ఈజ్ ఆల్సో ఏ సటిల్ మ్యాటర్, నెవర్ నెవర్ మైండ్ ద మైండ్ అండ్ ఇట్ డజంట్ మ్యాటర్. జడం అది ఏదైతే మ్యాటర్ అయి ద్రవ్యమై ఉంటుందో అది జడాత్మకమై ఉంటుంది. అది మరి ఈ ఇంద్రియాలు చేస్తున్న పనులతో తాదాత్మ్యం పొందేటువంటి చైతన్యం యొక్క ప్రక్రియ ఎలా చేస్తుంది? దానికి లాస్ట్ లైన్ ఆన్సర్, ఆభాస తేజస. దానికి ఉన్నటువంటి తేజస్సు సొంతమైన తేజస్సు కాదు, మరి ఆభాసం అనే తేజస్సు. ఆభాసం అంటే రిఫ్లెక్టెడు. 2 ఎగ్జాంపుల్స్ మనం ఆ రోజు చెప్పుకుంటాం కదా. లైక్ ఆ యొక్క సన్లైట్ వస్తుంది, ఆ అద్దం పట్టుకున్నాడు వాడు, డింగుమని ఎక్కడో ఎక్కడో ఫోకస్ చేస్తుంటాడు. చిన్నప్పుడు పిల్లలు ఆడుకుంటారుగా, బయట నుంచి అలా అద్దం పెట్టేసి లోపల ఉన్న అమ్మ నాన్న తాతగారు, ముందే తాతగారు సరిగ్గా అనిపెట్లా, ఆయన మొహానికి అద్దం కొడతాడు. రే ఏడిపించకురా, మరి డబ్బులు తీయి, బ్లాక్ మెయిల్ అదొకటి. సరే తీసుకో, సతాయిస్తున్నావు పొద్దుటి నుంచి, డబ్బులు తీసుకొని ఆ అద్దం ఆ తాతగారికి ఇచ్చి రేపటిదాకా ఉంచుకో, పనికొస్తుంది మళ్ళీ. అలాగే పౌర్ణమి రోజు రాత్రిపూట అంతా వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది? చంద్రుడి నుంచి. మరి చంద్రుడు వెలుగుందా ఆయనకి? అదేంటి ఆయన వెలుగు అంతా ఆభాస తేజస్సు, సూర్యకాంతి చంద్రుడిపై ప్రతిబింబించి కిరణాలు భూమిపైన వస్తున్నాయి. ఓకే, అదేవిధంగా ఈ అంతఃకరణము జడమే, స్వతహాగా స్వయంగా దానికి వీటితో తాదాత్మ్యం పొందేటువంటి చైతన్యమైన శక్తి లేదు. అహమహం అని చెప్పేది. కానీ దీంట్లోకి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే లోపల ఉన్న ఆత్మ చైతన్యం యొక్క తేజస్సును ఇది తీసుకుంటుంది. ఆభాసగా ఇట్ ఈస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద కాన్షియస్నెస్ ఆన్ ది అంతఃకరణం విచ్ గివ్స్ ద ఎబిలిటీ టు అంతఃకరణం టు గెట్ ఐడెంటిఫై. లైక్ బల్బు దానంతరం అది వెలగదు, ఎలక్ట్రిసిటీ వస్తే వెలిగినట్టుగా. అర్థమైంది ఎగ్జాంపుల్. అదేవిధంగా దీనికి ఆ చైతన్యం ఎక్కడి నుంచి వచ్చింది అంతఃకరణానికి? కదా నా లోపల అంతఃకరణం ఉంది, దాని చైతన్యం ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది? అది లోపల ఉన్న యొక్క ఆత్మ వస్తువు యొక్క చైతన్యం. ఆభాస రిఫ్లెక్షన్స్. మన రిఫ్లెక్షన్ అనగానే ఇందాక 2 ఎగ్జాంపుల్లో ఇచ్చాముగా, ఆ రిఫ్లెక్షన్ అనుకోకూడదు. వేదాంతంలోకి వచ్చేసరికి ప్రతిబింబము రిఫ్లెక్షన్ అంటే మీనింగ్ మారుతాయి. అర్థం ఎగ్జాంపుల్లో ప్రతిబింబం అంటే అది మనం దాని ముందు కూర్చుంటాము, మన మొహం దాంట్లో కనిపిస్తుంది. ఆరు సూర్యకాంతి ప్రతిబింబించి. ఇక్కడ ప్రతిబింబం అంటే డెఫినేషన్ ఇంకో రకంగా ఉంటుంది. లైక్ చాలా పోయిటిక్గా మనం సభల్లో ఎక్స్ప్రెస్ చేస్తాం సెంటెన్స్ని. ఏమిటది? ఇతనిలో మహాకవి కాళిదాసు యొక్క గుణాలన్నీ ప్రతిబింబిస్తున్నాయండి అంటావా లేదా? కవి యొక్క గుణాలు
బట్ ఆయనకి ఈయన కొంచెమే ఒకే అక్షరంలో తేడా. అది ఆయన కాళీదాసు, ఈయన కాళీదాసు. అది మొదటిగా, ఇది రెండు ఒత్తుక. కాళీదాస్ కూర్చున్నాయి అంటావా లేదా? హీ ఈజ్ ద వన్ హూ రిఫ్లెక్ట్స్ ఆల్ నోబుల్ గ్రేట్ క్వాలిటీస్. వంశపారంపర్యంగా తన గుణాలన్నీ అక్కడ ప్రతిబింబించడం అంటే అర్థమా? అంటే ఏమిటి అక్కడ? వ్యక్తీకరించడమే కదా అక్కడ రిఫ్లెక్టింగ్ అంటే. యు అండర్స్టూడ్? రిఫ్లెక్షన్ అంటే ఏమిటి? చాలా విచిత్రం ఇది. ఇది అర్థం చేసుకోగలిగితే మెడిటేషన్ అవుతుంది. ఏమిటంటే 3 విషయాలు జరుగుతాయి. లోపల చైతన్యము, ఆ చైతన్యం యొక్క శక్తియే అంతఃకరణంగా వ్యక్తమై మళ్ళీ ఆ అంతఃకరణంలో చైతన్యమే ఈ యొక్క ఇంద్రియాలతో తాదాత్మ్యము పొందేటువంటి ఒక విశేషమైన శక్తిగా వ్యక్తమవుతుంది. Consciousness expresses through the antahkarana as a capacity to know and thereafter identify. ఆ లోపల కాన్షియస్నెస్ లేకుంటే దీనికి నోయింగ్నెస్ ఉండదు. కాన్షియస్నెస్ వేరు, నోయింగ్నెస్ వేరు. నోయింగ్నెస్ అనేది ఈ యొక్క బుద్ధి యొక్క పని, కాన్షియస్నెస్ యొక్క పని కాదు. బుద్ధి దగ్గర కాన్షియస్నెస్ నోయింగ్నెస్గా ఎక్స్ప్రెస్ అవుతుంది. లైక్ డైనమో దగ్గర ఎలక్ట్రిసిటీ మూమెంట్గా పని అవుతుంది, అవునా? ఫిలమెంట్ దగ్గర లైటుగా. అలాగే ఇంటలెక్ట్ దగ్గర, అంతఃకరణం దగ్గర ఆ తెలుసుకొనుట అనేది ఒక విచిత్రమైనది జరుగుతుంది. అది తెలుసుకొనుట కూడా కాదు యాక్చువల్గా. సూక్ష్మ వేదాంత గ్రంథాలలో దాన్ని తెలుసుకొనుట, జ్ఞానం అని కూడా ఒప్పుకోరు, కొట్టేస్తారు దాన్ని. ఈజ్ ఓన్లీ ఫార్మేషన్ ఆఫ్ థాట్స్ అంటారు వాళ్ళు, అంతే. ఈ యొక్క ఇంద్రియాల ద్వారా బాహ్య వస్తువు యొక్క వృత్తి మనోఫలకం పైన పడింది, అంతే. ఆ పడినటువంటి వృత్తిని లోపల ఉన్న చైతన్యం వెలిగిస్తుంది, అంతే. దట్ ఈజ్ ఆల్. దెర్ ఈజ్ నథింగ్ ఆల్ నోయింగ్. నోయింగ్ ఈజ్ ఓన్లీ ఆఫ్ ది కాన్షియస్నెస్. చైతన్యాన్నే నిత్యం ఎప్పుడు తెలుసుకుంటుంది అని చాలా సూక్ష్మంగా వేదాంత పరిభాషలో చెప్పి, ఉపనిషత్తులో ఒక సెంటెన్స్ ఉంటుంది, యత్ సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ అనేటువంటి గొప్ప సెంటెన్స్ని చాలా గొప్పగా వాళ్ళు ప్రూవ్ చేస్తారు. అది మనం ఒక 10 ఏళ్ల తర్వాత చదువుకోవచ్చు, ఇప్పుడు కాదు. వాళ్ళు చెప్పిన సెంటెన్స్ యొక్క అర్థం ఏంటి తెలిసినా? మీరు సాక్షాత్తు కంటిన్యూస్గా ఏదైతే అపరోక్షంగా చూస్తున్నారో అది బ్రహ్మతత్వమే అంటారు వాళ్ళు. మనం వస్తువులను చూస్తున్నాం అనుకుంటాము మన లెవెల్లో, వస్తువులను చూడట్లా. మనం వస్తువులను చూస్తున్నాం అనేటువంటి భావన మనం అంతఃకరణాన్ని ఉపయోగిస్తున్నాం కనుక అనిపిస్తుంది. ఇప్పుడు ప్రపంచం పచ్చగా ఉంది అంటే పచ్చని అద్దాలు ఉపయోగిస్తున్నట్టుగా చెప్పండి. ప్రపంచం చాలా మంచి వ్యక్తులతో కూడి ఉన్నదంటే మనం మంచి మనస్సుతో చూస్తున్నాం ప్రపంచాన్ని, అవునా? ప్రపంచంలో అందరూ దుర్మార్గులు అంటే ఏంటి? మన ఒరిజినల్ మైండ్తో చూస్తున్నాం. కాబట్టి ప్రపంచాన్ని ఎప్పుడైనా మనం యాజ్ ఇట్ ఈజ్ చూడగలమా? ఇన్స్ట్రుమెంట్ ద్వారానే చూస్తాము. ఆ ఇన్స్ట్రుమెంట్ ఎప్పుడు ప్రపంచాన్ని కలర్ చేస్తూనే ఉంటుంది. ఈ ఎగ్జాంపుల్ అర్థమైతే యాక్చువల్గా మనం అనుభవంలోకి వస్తున్నదేమో పరమాత్మనే, మనం దాన్ని ఇంద్రియాల ద్వారా చూస్తూ ఆ పేర్లు పెడుతున్నాము. ఉపనిషత్తు యత్ సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ ప్రత్యక్షం తత్ర చైతన్యమేవై అంటే నాలో ఉన్న చైతన్యము అంతఃకరణం అనేటువంటి వెహికల్ పైన కూర్చొని ఆ వస్తువులో ఉన్నటువంటి చైతన్యంతో తాదాత్మ్యం పొందుతుంది. చైతన్యాన్ని తెలుసుకుంటుంది అక్కడ తప్ప ఆ వస్తువులు లేవు అసలు. బట్ దెన్ ఇప్పుడు అది ఒప్పుకోం మనం, దానికి చాలా టైం పడుతుంది. ఎనివే అది హయ్యర్ ఫిలాసఫీ, చివరిలో వస్తే అప్పుడు చూసుకుందాం మనము. ఇక్కడ ఏమిటి? అట్ అవర్ లెవెల్ ఈ అంతఃకరణము చక్షురాది వర్ష్మణి అభిమానేన తిష్టతి. ఆ అభిమానానికి దానికి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఆభాస తేజస. ఆ ఆభాసం యొక్క తేజస్సు. దేని యొక్క ఆభాసము? ఆ చిత్ చైతన్యం యొక్క ఆభాసం. కాన్షియస్నెస్ యొక్క లైట్ని అది తీసుకొని అది వెలిగిపోతూ తన వెలుగులో ఈ ఇంద్రియాలన్నిటితో తాదాత్మ్యం. ఇది నేను మీకు నా మాట ద్వారా కన్వే చేయలేము. మనం ధ్యానంలో కూర్చుంటే మనకు అర్థమైపోతుంది. ఆల్ థాట్స్ ఆర్ ఇనర్ అండ్ జాగ్రత్త. ఇన్ దోస్ థాట్స్ దెర్ ఇస్ వన్ స్పెసిఫిక్ థాట్. ఆ వృత్తి పేరే అహం అనే వృత్తి. ఓకే, 2 వృత్తులు ఉంటాయి లోపల. ఒకటి అహము, రెండవది ఇదం. ఇదం అనే వృత్తులని మనస్సు, బుద్ధి, చిత్తము అంటారు. ఇవి కాకుండా కాంట్రాస్ట్గా ఒక అహం అనే వృత్తి ఉంది. ఈ అహం అనే వృత్తి యొక్క స్పెసిఫిక్ ఇన్నర్ కెపాసిటీ ఏమిటంటే దాని ద్వారా చైతన్యము వ్యక్తమైనప్పుడు అది తెలుసుకొనుట అనే కెపాసిటీని చేస్తుంది. ఇట్ బికమ్స్ ద నోవర్. మైండ్ డజంట్ బికమ్ ద నోవర్. ద వన్ హూ బికమ్స్ ద నోవర్ హీస్ గాట్ ఎస్ ఈగో. 2 లోపల సైమల్టేనియస్గా ఉన్నాయి.
కాదా? తెలుసుకుంటున్నాను నేను అని చెప్తానే నేను ఎక్కడున్నాను? లోపలనే లేదా? మరి దేని ద్వారా తెలుసుకుంటున్నాను? థాట్స్ ద్వారా కదా. ఆ థాట్ ఎక్కడుంది? అది లోపలే ఉంది. బయట ఉందా? లోపలే ఉంది అది. లైక్ మీరేదో ఆలోచన చేస్తున్నారు అనుకోండి, అనుకోండి అదే చేస్తున్నారు. ఆ ఆలోచన నాలోనే ఉంది. నేను ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాను, స్వామి చెప్పిందంతా దులిపేసుకున్నాను, దగ్గరున్న గుడ్ మార్నింగ్కి వెళ్ళాను, గుడ్ మార్నింగ్లో టీ కొట్టులో టీ కొట్టా, అలాగే సమోసా తిన్నాను అక్కడి. ఇవన్నీ మీరు ఆలోచన చేస్తున్నారు అనుకోండి, అదేంటి నాకు కూడా నీళ్ళు ఉడుతున్నాయి, అవునా కదా? ఆ ఆలోచనలన్నీ ఎక్కడున్నాయి? లోపలే ఉన్నాయి. మరి ఆ నేను అనేవాడు లోపలే ఉన్నాడు. తేడా ఏంటి? మనస్సు అనేటటువంటి వృత్తి ఆలోచనలలో వస్తువులని ఎంబ్రేస్ చేసుకునేటువంటి కెపాసిటీ ఉంటుంది, కానీ వాటిని తెలుసుకునే కెపాసిటీ అహంకే ఉంటుంది. అహం అనే వృత్తి. వీడు మనసును తెలుసుకుంటాడు. అహం అనే వృత్తి నా మనసునే తెలుసుకుంటుంది. తర్వాత దాంతో అభిమానం పొంది మనస్సులో ఉన్న ఆటుపోట్లు తనవిగా భావిస్తుంది. ఇది రోజు జరుగుతున్నటువంటి ప్రక్రియ. ఇప్పుడు మనకున్న ఆ రజోగుణము తమోగుణం అనే మనోస్థితిలో ఇవి అర్థం కావు. బౌన్సర్స్ లాగా పైనుంచి వెళ్ళిపోవడమో, వైట్ బాల్ లాగా దూరం నుంచి వెళ్ళిపోవడమో, ఎల్బిడబ్ల్యూ అయిపోవడమో అవుతుంది క్రికెట్ భాషలో. అంటే ఏంటి ఎల్బిడబ్ల్యూ అంటే? లుంగి బిఫోర్ వికెట్. మేము వెన్ వీ ప్లే ఎస్డే ఐ వాజ్ ప్లేయింగ్, పిల్లలతో ఆడుతున్నాం అక్కడ, ఓ గుడికి వెళ్ళాము అక్కడ 50 కిలోమీటర్ల దూరం. సో ఇప్పుడున్న మనోబుద్ధుల స్థితిలో ఈ ఆలోచనలన్నీ రావు. అందుకే కొంచెం జపం చేసుకొని, కొంచెం పూజా పునస్కారాలు చేసి కొంతకాలం సరిగ్గా జీవిస్తే మనస్సు కొంచెం సత్వగుణాన్ని పొందిన తర్వాత అప్పుడు ఈ యొక్క హెవీ డ్యూటీ హయ్యర్ నాలెడ్జ్ వినే కెపాసిటీ మనకు వస్తుంది. అందుకే చెప్తున్నాను, సబ్జెక్ట్ అర్థమైనా కాకుండా కంటిన్యూగా వింటూ ఉంటే వినే కెపాసిటీ ద్వారా మెల్లిగా అర్థమయ్యే కెపాసిటీ వస్తుంది. తర్వాతనే మెడిటేషన్. ఆ మొదటి క్లాసులో నాకు అర్థం కావట్లేదు బాబు, ఆయన ఏం చెప్తున్నాడో ఆయనకే అర్థమైనట్లేదు బాబు అని చెప్పి రెండో క్లాసే మానేసి తర్వాత డిసైడెడ్ దేర్ ఇస్ నథింగ్ కాల్డ్ యాజ్ వేదాంత. వీళ్ళకేం పని లేదు, పాట లేదు, ఏదో చెబుతూనే ఉంటారు ఫ్రీగా దొరికామని అని దుష్ప్రచారాలు. అందుకే మన గురుదేవులు చెప్తారు, ఎలాగైతే డాక్టర్ అవ్వాలంటే క్వాలిఫికేషన్ ఉండాలో వద్దా? ఎవ్రీబడి కెనాట్ బి ఏ డాక్టర్. లాయర్ అవ్వాలంటే ఉండాలో వద్దా? చెప్పండి. ఇంజనీర్ అవ్వాలంటే, సోటు సాధకుడు అవ్వాలంటే కూడా ఆ క్వాలిఫికేషన్స్. ఫర్ ద స్పిరిచువల్ అన్ఫోల్డ్మెంట్ స్పిరిచువల్ క్వాలిటీస్ రిక్వైర్డ్. ఏంటి చెప్పండి, ఏంటి లక్షణాలు సాధకుడికి? ఏంటమ్మా? వివేకము, వైరాగ్యము, శమ, దమ, ఉపరమ, తితిక్ష, శ్రద్ధ, సమాధానం, ముముక్షుత్వం, భక్తి. ఆల్రెడీ ఇన్ని చెప్పుకున్నావు లేదా? మొదటి 70 శ్లోకాలు మొత్తం అవేగా చెప్పింది. సంవత్సరం ఏం చెప్పుకుంటున్నాం మనం. అవునా? స్వామి దీనివల్ల ఏం తెలుస్తుంది? ఒక్క సంవత్సరం చెప్పినా మీరు మారారు కానీ మేము మారిపోయాం. అదేంటి విచిత్రంగా? మీకు అన్నీ గుర్తున్నాయి, మాకేం లేవు. సో నేను మారను, మీరే మారు. అహమిత్యభిమానేన తిష్టతి ఆభాస తేజస. నౌ ద నెక్స్ట్ శ్లోకం. అహంకారస్స విజ్ఞేయః కర్తా భోక్తాభిమాన్యయం సత్వాదిగుణయోగేన చావస్థాత్రయమశ్నుతే. చెప్పండి. అహంకారస్స విజ్ఞేయః కర్తా భోక్తాభిమాన్యయం సత్వాదిగుణయోగేన చ అవస్థాత్రయమశ్నుతే. ఇదొక వండర్ఫుల్ మెడిటేషన్. అంటే ఒక సైంటిస్ట్ కంటే అత్యంత సూక్ష్మమైన మనస్సుతో ఆ బుద్ధితో తమలో జరుగుతున్నటువంటి ప్రక్రియలని గమనిస్తే తప్ప ఇలాంటి సూక్ష్మమైన విషయాలు అర్థం కావు. ఏమంటున్నాడు ఇక్కడ? అయం కర్త భోక్త అభిమాని అహంకార. అది స విజ్ఞేయ. సో అంటే మనం అడిగిన ప్రశ్నకి ఆన్సర్ మనపైనే ఆయన ఇప్పుడు తోసేస్తున్నాడు. మనం అడిగాము, ఏం ప్రశ్న అడిగాము? మరి ఇంద్రియాలు ఇవన్నీ ఇలా చేస్తున్నప్పుడు అనుభవం నాకెందుకు వస్తుంది? ఇది కదా మనం అడిగిన ప్రశ్న.
ఆయన అంటున్న జవాబు ఏమిటి ఇక్కడ? ఇంద్రియాలు అవన్నీ పనిచేస్తున్నప్పుడు ఎవడో ఒకడు వాటి పనులను తనపైన వేసుకొని నేను కర్త అంటున్నాడా లేదా? ఆ తర్వాత ఆ ఇంద్రియాల వల్ల కలిగినటువంటి మార్పుల చేర్పుల్లో వచ్చినటువంటి ఆ సుఖ దుఃఖాలని తనవిగా అంటున్నాడుగా, వాడే లోపలకున్నాడు, వాడే అహంకార అంటే జీవుడు అంట. సో ఎన్ని విషయాలు ఉన్నాయి ఇక్కడ? అహం అనేటువంటి వృత్తి, అందులో చైతన్యం యొక్క ప్రతిబింబము, ఆ చైతన్య ప్రతిబింబము కలిగిన అహం అనే వృత్తి. ఎవడైతే ఈ ఇంద్రియాలతోనూ మనస్సుతోనూ శరీరముతోనూ అన్నిటితో తాదాత్మ్యం పడుతుందో ఆ టోటల్ ఎంటిటీని జీవుడు అంటారు. జీవుడు అంటే అన్నీ కలిపితే, ఇవన్నీ లేకుండా వాడు ఉండడు మరి. అవునా? ఆ అహం వృత్తికి ఈ ఇదం అనేటువంటి వృత్తులతో ఉన్నటువంటి తాదాత్మ్యాన్ని కట్ చేసామనుకోండి, వాడు కొలాప్స్ అయిపోతాడు, కేవలం శుద్ధ అహం మిగులుతుంది. మోక్షస్థితి అంటే అది. తో అయం కర్త భోక్త అభిమాని అహంకార ఇది విజ్ఞేయ. అంటే లోపల ఒకడు ఉన్నాడు. అంటే కర్తృత్వము భోక్తృత్వం అనేవి జాగ్రత్తగా వినండి, పరమాత్మలో లేవు, ఇంద్రియాలలో లేవు. మరి ఎక్కడున్నాయి? జాగ్రత్తగా వినండి. ఎక్కడున్నాయనే ప్రశ్నకి ఆన్సర్ ఒక ట్విస్ట్ అక్కడ, అది చెప్పి ముగిద్దాం. ఇక్కడేంటది? ఎక్కడా అవి లేవు, ఎక్కడైతే ఉన్నాయి అని అనుకుంటున్నామో అక్కడే జీవుడు పుడతాడు. ఆ అనుకోవడంలోనే పుట్టుక వాడిది. జాగ్రత్తగా గమనించండి పాయింట్. అనుకోగానే వాడు పుట్టేసి అండ్ ఇమ్మీడియట్గా మిగతా వాటితో తాదాత్మ్యం పొంది ఆ లేని సుఖ దుఃఖాలు నిజంగా ఉన్నట్టుగా, జస్ట్ లైక్ సినిమా. అవునా? మీరు భయపడిన బాధపడను అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. బాధపడను కోపగించుకోనంటే చెప్పనా? హస్బెండ్ ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? మ్యాన్లో. ఏది బ్లడ్ టెస్ట్ చేస్తే వస్తాడు అందులో ఈజ్ హస్బెండ్ అని. ఎక్కడున్నాడు హస్బెండ్ అని? అనుకోవడంలోనే ఉన్నాడా లేదా? అవునా? అనుకోవడంలో ఉన్నాడు, నిజంగా లేడు ఆయన. హస్బెండే నిజంగా అక్కడ లేనప్పుడు దుఃఖాలు ఎక్కడ ఉన్నాయి? హస్బెండ్ ఆర్ వైఫ్ కదా? దుఃఖాలు ఎక్కడున్నాయి? మరి లేవు. వైఫ్కి దుఃఖాలు, వైఫ్ ఎక్కడుంది? అనుకోవడంలో ఉంది. అనుకున్నాం కనుక ఆ తర్వాత దుఃఖాలు, అంటే లేని దుఃఖాలు ఉన్నట్టు అనిపిస్తాయి. ఆ కొన్ని రోజుల తర్వాత ఇద్దరు అనుకుంటారు, నీ వల్ల నాకు సుఖము, నా వల్ల నీకు సుఖము, కనుక పెళ్లి చేసుకున్నాము, అది తప్పని ప్రూవ్ అయినది కనుక నీ వల్ల నాకు దుఃఖము, నా వల్ల నీకు దుఃఖము. దేర్ ఫార్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మ్యారేజ్? భర్త అనుకోవడం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డివోర్స్? కాదు అనుకోవడం. అవుతుందా లేదా? ఉత్తితే హాయిగా హ్యాపీగా ఉన్నవాళ్ళు అనవసరంగా బస్ స్టాండ్లోనో పార్కులోనో చూసుకొని అయిందా లేదా ప్రాబ్లం. ఆ తర్వాత మళ్ళీ కోర్టులో కేసుకు వెళ్ళి మొత్తం మీద జుట్టు లాక్కొని తమలపాకులు ఏమో అంటారు వాటిని, అవి తీసుకొని మళ్ళీ అదే బస్ స్టాండ్లో మొదటిసారి కలిసినట్టు మళ్ళీ కలుస్తారని. నవ్ యూఆర్ ఫ్రెండ్స్. ఎక్కడ జరిగింది ఆ తమాషా అంతా? సేమ్ వే, వేర్ ఈస్ ద ఆఫీసర్? నోవేర్, బట్ హీ థింక్స్ ఈజ్ అన్ ఆఫీసర్. He only thinks, but others are not thinking. అవునా? ఇది 2 ఎగ్జాంపుల్ చెప్పి 3వ ఎగ్జాంపుల్ చెప్పకుంటే మీరు తప్పకుండా బాధపడతారు కనుక 3వది కూడా చెప్తారు. లైక్ వేరీ స్వామి. ఎప్పుడెప్పుడైతే నేను స్వామి అనుకొని మీరు నేను చెప్పింది వినాలని అనుకుంటాను, అప్పుడప్పుడు వేస్తుంటాడు పైన దేవుడు మిజరేబుల్. కాబట్టి నేను చేసే 2వ ధ్యానం ఏమిటి? నేను వీళ్ళలో ఎవరికీ స్వామిని కాను, నేను నా మనోబుద్ధులకే స్వామిని. స్వామి అంటే అదే అర్థము. మరి అదేంటి? వీళ్ళందరికీ ఒక్కరైనా ప్రూవ్ చేశారా ఇప్పటివరకు? 2 ఏళ్ళ వచ్చి ప్రతి వారం వచ్చేదేంటి? స్వామీజీ మీరు మేము చెప్పినట్టు వినాలి. అదేంటి? స్వామి అంటే స్వామి చెప్పినట్టు వినాలిగా. మేము పెట్టింది తినాలి, మేము చెప్పినట్టు వినాలి, మేము ఒప్పుకుంటే చేయాలి, మేము పిలిస్తే వచ్చారు, పొమ్మంటే పోవాలి. నేను రెడీ ప్యాక్ చేసుకొని. అవునా? యాజ్ లాంగ్ యాజ్ ఐ యాక్ట్ యాజ్ ఏ స్వామి, ఐ రియాక్ట్ యాజ్ ఏ సఫరర్. అంటే ఇవన్నీ ఉపాధుల పనులు. కానీ ఈ 2-3 శ్లోకాలు చాలా అనలైజ్ చేయాల్సిన గంభీరమైనవి. రేపు కూడా ఈ రోజంతా స్పెండ్ చేసి ట్రై చేద్దాం కొద్దిగానైనా మనలో జరుగుతున్న ఈ ప్రక్రియని అర్థం చేసుకోవడానికి. టు ద ఎక్స్టెంట్ వీ అండర్స్టాండ్ దట్
ఆ తర్వాత ఒక్కసారి ఆ చిక్కుముడు విడిపోయింది, ఆ సీక్రెట్ ఓపెన్ అయింది, ఆ యొక్క సీక్రెట్ కోడ్ వర్డ్ అన్లాక్ అయింది అనుకోండి, ఇంకా వేర్ ఇస్ ద ప్రాబ్లం? ఉంటాయి కదా, ట్రెజర్ హంట్స్ ఉంటాయి కదా, ఆ కోడ్ అన్లాక్ అయ్యే వరకు ఒరిజినల్ ట్రెజర్ దొరకకపోవడమే కాకుండా అనవసరంగా టెన్షన్లు ఫ్రస్ట్రేషన్లు అవుతుంటాయి లేదా, వెళ్ళాల్సిన చోటుకి వెళ్ళకుండా. ట్రెజర్ హంట్లు ఉన్నాయా? ఇప్పటి ట్రెజర్ హంట్లు కావు ఇవి, పాతకాలం సినిమాల్లో ఆల్రెడీ ఉండేదా లేదా? ఏది 7 సముద్రాల అవతల ద్వీపంలో కొండలో గుహలో ఉందా లేదా? ఏ భైరవిలో మీరు చూసింటారు. అమ్మో, దీనికంటే ముందు ఆ ట్రెజర్లు సీక్రెట్లు మన ఋషులు ఛేదించారు. లోపలే ట్రెజర్ ఉంది, ఆ కోడ్ వర్డ్ ఇక్కడ వస్తుంది అన్నట్టు. అది మనం ఛేదించగలిగితే ఇక రైట్ డైరెక్షన్లో వెళ్ళిపోతాము. లోపల ఉన్న ఆనందము అనే నిధి దొరుకుతుంది, ఆత్మానందం అనే నిధి. దాన్నే భక్తి భాషలో పరమాత్మ యొక్క సన్నిధి అంటారు. ఆయన సన్నిధి అయినా లోపల ఉన్న ఆనంద నిధి అయినా రెండు ఒకటే. అది ఈ 3-4 శ్లోకాలపైనే మిగతా వేదాంతం అంతా ఆధారపడింది. లెట్ us see tomorrow. సర్వం గురుదేవార్పణమస్తు. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.